ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికి హ్యాపీ రాఖీ. జనరల్ గా మీమ్స్ వస్తూ ఉంటాయి కదా, 10 రూపీస్ రాఖీ కట్టి 1000 రూపీస్ లాక్కుంటారని చెప్పి. సో ఈ రోజు అదే థీమ్ తో ఉన్నాను అనమాట. బేసిక్గా మేము మంచోళ్ళం కాబట్టి మా అక్క నేను ఎక్కువ తీసుకోమన్నమాట మనీ. సరే జస్ట్ అట్లా ఒక 5000 అట్లా తీసుకొని వదిలేస్తాం అనమాట. త్వరగా రా, రాఖీ కట్టాలి. థ్యాంక్ యూ. డబ్బులు డబ్బులు ఏడంట, డబ్బులు డబ్బులేమో నువ్వే నాకు ఇవ్వాలి. హలో ఒక్కరివే వచ్చినాయి. గాడ్ బ్లెస్ యూ బేటా, బాగా చదువుకో, హ్యాపీగా ఉండు, హెల్దీగా ఉండు. ఓ గాడ్ బ్లెస్ యూ బేటా, గాడ్ బ్లెస్ యూ. నీ పైసలు లేవురా? 120 ఇచ్చిండు వీడిచ్చాడా? వాడు అసలే ఇయ్యలే. ఇప్పుడు కాల్ ముక్కు. ఓకే, ఇది రూల్ లేదనుకుంటా, క్రియేట్ చేస్తుందని నాకు అనిపిస్తుంది. నెక్స్ట్ జెంట్స్ కూడా ఏదైనా కడితే గిఫ్ట్లు వచ్చేవేమన్నా ఉంటే పుట్టిస్తే బాగుంటది. అట్లా అన్ని పోవడమే. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ అన్షు రెడ్డి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ హ్యాపీ రాఖీ. సో ఈరోజు మా అన్నయ్యకి రాఖీ కట్టబోతున్నాను. ఎవ్రీ ఇయర్ చిన్నప్పటి నుంచి కడుతూనే ఉన్నాము, మా అక్క నేను. కాకపోతే అక్క యూఎస్లో ఉంటుంది కాబట్టి ఇప్పుడు కట్టలేకపోతుంది. సో దాన్ని కూడా నేనే కడతాను అనమాట. జనరల్గా అయితే అది వీడియో కాల్ చేసి దాన్ని కూడా నేనే కట్టి డబ్బులు నేనే తీసుకుంటాను అనమాట, దాన్ని కూడా. సో కాకపోతే ఈసారి వాళ్ళకి ఎప్పుడో మిడ్ నైట్ అవుతూ ఉంటుంది అండ్ ట్రావెలింగ్ చేస్తుంది అది ఎక్కడికో. సో అది వీడియో కాల్ అవ్వదు కాబట్టి ఇంకా నేనే ఇద్దరిది రాఖీ కట్టేసి ఇద్దరు డబ్బులు కూడా నేనే దొబ్బేస్తా. సో ఎంత ఇస్తాడు ఏంటి అనేది చూద్దాం. జనరల్గా మీమ్స్ వస్తూ ఉంటాయి కదా, 10 రూపీస్ రాఖీ కట్టి 1000 రూపీస్ లాక్కుంటారని చెప్పి. సో ఈరోజు అదే థీమ్తో ఉన్నాను అనమాట. సో మేము చిన్నప్పటి నుంచి మా అన్నయ్య పెద్దగా అవుతాడు, సంపాదిస్తాడు, మాకు వేలు ఇస్తాడని చెప్పి. సో ఎవ్రీ ఇయర్ మాకు కొంచెం కొంచెం, అంటే మేము బేసిక్గా మేము మంచోళ్ళం కాబట్టి మా అక్క నేను ఎక్కువ తీసుకోమన్నమాట మనీ. సరే జస్ట్ అట్లా ఒక 5000 అట్లా తీసుకొని వదిలేస్తాం అనమాట. సో ఈరోజు మా ఆర్యగాడికి ఎవరికి రాఖీ కట్టడానికి లేరనమాట వాడికి. సో వాడికి కూడా నేనే కట్టి వాడి డబ్బులు కూడా నేనే దొబ్బేద్దామని ఫిక్స్ అయిపోయాయి అనమాట. సో మా అన్న ఇంకా రాలేదు, వచ్చాక ఇప్పుడు ఈ షాకింగ్ న్యూస్ వీడికి కూడా కట్టి డబ్బులు నేనే తీసుకుంటా అంటే ఏమంటాడో ఒకసారి చూద్దాము. అరేమా కూర్చో, ఒకసారి కూర్చో. నీకు రాఖీ కట్టనా నేను? డబ్బులు ఎంత ఇస్తావు? మళ్ళీ ఎంత ఇస్తావు డబ్బులు? చాలా ఇవ్వాలి, మరి 1000 రూపీస్ ఇవ్వాలి. ఇస్తావా? ఎక్కడి నుంచి ఇస్తావు? కూకట్పల్లిలో ఇస్తా కాదు, నాన్నని అడిగిస్తావా అమ్మని అడిగిస్తావా? అమ్మని అడిగిస్తావా? ఓకే. అసలే వాళ్ళ అమ్మ ఈ మధ్య ఏమంటారు డైమండ్ బ్రేస్లెట్ కొనుక్కుంది అనమాట. సో అది మేబీ నా కోసం అవి కూడా అయ్యి ఉండొచ్చు. సడన్గా సర్ప్రైజ్ ఇచ్చి రాఖీకి గిఫ్ట్ ఇస్తుందేమో, చెప్పలేమో. అది నా కోసం కొన్నదో తన కోసం కొన్నదో కూడా సర్ప్రైజ్ అనమాట. సో మీ అమ్మ డైమండ్ బ్రేస్లెట్ ఇస్తే ఓకేరా? ఓకేనా? నీకు మీ తమ్ముడికి రాఖీ కడతాం, మీ అమ్మ డైమండ్ బ్రేస్లెట్ గిఫ్ట్ ఇవ్వమని చెప్పు. ఓకేనా? ఇట్లా ఇట్లా ఓకే. మనం 50-50 పంచుకుందాం, మీ అమ్మకి తెలియకుండా. ఓకేనా? ఓకేనా? ఓకే, సీక్రెట్. ఓకే, వాళ్ళ అమ్మ వచ్చినాక సర్ప్రైజ్ అని చెప్పి బ్రెస్లెట్ లాక్కుందాం మనం. ఓకేనా? నాన్న రమ్మని పో, త్వరగా రాఖీ కడతా అని చెప్పు. అత్త వెయిట్ చేస్తుంది, రాఖీ కడుతుంది అని చెప్పు. త్వరగా రా, రాఖీ కట్టాలి. ఒకటి నాది, ఒకటి అమ్మ వస్తుంది. ఇదేమో నీకు, ఆర్యకి.
ఇదేమో ఆదికి. ఇవెవరికి? మిక్కీ మామకి ఒకటి. సో ఎవ్రీ ఇయర్ మా నాన్నకు కూడా మేమే కడతాం అనమాట, మా అక్క నేను. సో ఇయర్ చాలా రాఖీస్ కడతాను అనమాట. మా నాన్నకి, మా అన్నయ్యకి, ఆర్యగాడికి, ఆదికి. అదే 4. ఎవ్రీ ఇయర్ అయితే మా అన్నయ్యకి ఒక్కడికి, మా నాన్నకి కడతాం అనమాట రాఖీ. హ్యాపీ రాఖీ ఆర్యమ్మ. థ్యాంక్ యూ. అవునా? You're welcome. హ్యాపీ రాఖీ ఆదిలు. హ్యాపీ రాఖీ. ఇంకోటి రౌండా? వద్దు ఆగు నాన్న, ఆగరా. నెక్స్ట్ ఇయర్ కల్లా ఇంకో చిల్లని కనమని చెప్పు మీ అమ్మని రాఖీ కట్టడానికి. అక్క నీది కూడా కట్టేస్తున్నా. అక్కడ ఎవరు లేరురా, కెమెరా లేదు. దాత్రక్క పంపించింది నీకు కట్టమని. థ్యాంక్ యూ దాత్రక్క అని చెప్పు. అక్క ఓకే, ఇప్పుడు ఇవ్వండి, డబ్బులు ఇవ్వండి. డబ్బులు 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 ఏడంట డబ్బులు. డబ్బులు ఇవ్వు. అమ్మని అడిగి బ్రేస్లెట్ తీసుకురాపు. నువ్వే నాకు ఇవ్వాలి. హలో, ఒక్కరివే వచ్చినాయి అక్షింతలు. గాడ్ బ్లెస్ యూ. నెక్స్ట్ ఇయర్ కల్లా ఒక ఇల్లు గిఫ్ట్ ఇచ్చేసి. కాదు, హలో ఏంటి ఒక్కరివే వచ్చినాయి? అక్కకి ఇచ్చుకుంటా. నాకే ఇవ్వాలి. రాఖీ కట్టింది నేను. చూసారా అన్యాయం? రాఖీ మాత్రం అక్క నేనే కట్టాలి, డబ్బులు మాత్రం ఇవ్వట్లేదు. అత్తకి డబ్బులు ఇచ్చి కాలు మొక్క. ఆగు నాన్న, ఆగు నాన్న. డబ్బులు ఇవ్వు అత్తకి. డబ్బులు ఇచ్చి నాన్న, డబ్బులు ఇచ్చి. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ బేటా. బాగా చదువుకో, హ్యాపీగా ఉండు, హెల్దీగా ఉండు. చాలా టాయ్స్ కొనుక్కోవాలి, ఓకేనా? థ్యాంక్ యూ. నీవేమిరా? హలో పొట్టడా, నీవి. ఓ గాడ్ బ్లెస్ యూ బేటా, గాడ్ బ్లెస్ యూ. కొడుకులు రాఖీ కట్టిర్రు, గిఫ్ట్ ఏం లేదా? వాళ్ళ నాన్న అడుగు. అంటే మొన్న బ్రేస్లెట్ కొన్నావు కదా, నా కోసం కాదా అని. ఎక్స్క్యూజ్. ఇంకా బాగా అంటే ఇట్లా నాకు బ్రేస్లెట్ నా కొడుకుల తరపున ఇస్తావేమో అని ఎక్స్పెక్ట్ చేసిన. అదే చెప్పిన ఆర్య కదరా. మస్తు ఎక్స్పెక్ట్ చేస్తుంది కదా మీ అత్త. చెప్పు, బ్రేస్లెట్ అది నాకు నేను ఇచ్చుకున్న గిఫ్ట్ అమ్మా. నాకు ఎవరు వినయ్ ఇచ్చాడు. చూడు అమ్మని బ్రేస్లెట్ ఇచ్చాడు, వినయ్ ఇచ్చాడు. ఇవ్వు, అత్తకి ఇవ్వమని. రాఖీ కట్టింది ఇవ్వమని చెప్పు. అదే డైమండ్ బ్రేస్లెట్ రా, ఇచ్చేయాలనా? ఇచ్చేనా? నిజమా?
ఇవ్వమను ఇవ్వమను బ్రేస్లెట్ ఇవ్వమను. నేను ఇస్తా, మళ్ళీ నాకు ఇచ్చేసావా? ఎందుకు ఇస్తా? ఇద్దరు కొడుకులకి రాఖీ కట్టిన గిఫ్ట్ ఇవ్వలే చూడు. ఇచ్చాడు కదా, ఎంత ఇగో ఒక్కరికే ఇచ్చిండు, ఇంకా అక్కకి ఇవ్వాలి అందులో. ఇదెంత? ఇగో 120 ఇచ్చిండు. వీడు ఇచ్చాడా? వాడు అసలే ఇవ్వలే. అది పెద్దకి ఇస్తాడు. 20 రూపీస్ వన్ వే. నువ్వు 100, మీ తమ్ముడు 20 ఆరా? మీ అమ్మని బ్రేస్లెట్ అడిగిస్తావా ఇవ్వవా? దాత్రి రాఖీ కూడా కట్టిండు. దాత్రికి కూడా ముగ్గురు కలిపి ఇచ్చేసే మేము మంచుకుంటాం. ఏమని చెప్పు. పగవా ఓ 10,000 అయితే నేనే ఇచ్చేసేదాన్ని. సరేలే పో. చూసినా నేను అప్పుడు చెప్పినా కదా, నాకు ఇట్లా సర్ప్రైజ్ ఇస్తుందేమో సడన్ గానీ ఏమి ఇవ్వట్లేదు. చాలా అప్సెట్ చేసి. ఇప్పుడు నేను ఇచ్చిన అనుకో మళ్ళీ రిటర్న్ తీసుకోలేదు. 1,00,000 రూపాయలు కష్టపడుకున్నా. అప్సెట్ చేసిరు రాఖీకి. ఇవన్నీ నాకు ఇస్తావా తర్వాత? ఎందుకు ఇస్తా? రాఖీ ఇచ్చేదా గిఫ్ట్ కి? మేము డైమండ్ నెక్లెస్ లో గోల్డ్ అని ఉంటాయి. ఒక చిన్న బ్రేస్లెట్ ఉంటే అది కూడా అడుగుతుంది. నేను అడగట్లే, వాడికి రాఖీ కడితే నువ్వు గిఫ్ట్ ఇస్తావేమో కదా 100 రూపాయలు. నువ్వు గిఫ్ట్ ఇస్తావేమో అని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నా అని చెప్తున్నా. మీ అన్నను అడుగు. హలో, నువ్వేంటి రెస్పాన్సిబుల్. అక్కడేది ఇంకా చెప్పు, ఇవ్వు. నాకు సరిపోవు, ఈ డబ్బులు సరిపోవు. ఎంత ఇచ్చినా? అంత 2000 ఇచ్చిండు. లాస్ట్ టైం 5,000 ఇచ్చిండు మా. 2000. నాకు 2000 అసలే వద్దు. కావాలి. సామెత ఉంటుంది చూడు మమ్మీ. కార్డ్ ఇస్తావా? ఓకే. ఒక బ్యాగ్ కావాలి నాకు. ఏమన్నా చేసుకో రివ్యూ. ఒక బ్యాగు, ఒక బ్రేస్లెట్. అంత క్రెడిట్ లిమిట్ ఉంటే నేనే గీకేదాన్ని కదా. కాదండి, బ్యాగ్ ఇప్పుడు అంత డబ్బులు లేవులే కానీ వద్దు, ఒక బ్రేస్లెట్ ఇచ్చేసే సరిపోతుంది. హలో, నిన్నే అడిగేది. నాకు తెలియదు, నాకు రాఖీకి బ్రేస్లెట్ కావాలి. అబ్బాగాలు చూడండి. అట్లా చిన్నప్పటి నుంచి చూస్తున్నా. నెక్స్ట్ ఇయర్ నాకు ఇయర్ కావాలి. ఏంటిది కావాలి? ఒక బ్రేస్లెట్, డైమండ్ బ్రేస్లెట్. ఇగో ఈ చెయ్యి చూడండి ఎంత ఖాళీగా ఉంది. చూడు ఎంత ఖాళీగా ఉంది చెయ్యి. ఏం లేవు నాకు వేసుకోవడానికి. సరేలే ఆగు. కమిట్ అవ్వకు, మళ్ళా రిటర్న్ ఇవ్వా. అయ్యాకు. అరే చూసినావారా, వేసుకోవడానికి ఏం లేదు అత్తకి. అత్తకి ఏం లేదు నాన్న, అత్తకి ఏం లేదు. అట్లా మరి ఎస్ ఏమెస్ అది కడతావా? గోల్డ్ డైమండ్ బ్రేస్లెట్ కావాలరా అంటే నాకు అంత ఇట్లా గుండె అంత ఇట్లా బాధ అవుతుంది తెలుసా. 1,00,000 మీ అమ్మ ఇస్తుందిరా, గిఫ్ట్ ఇస్తుంది. రండి రండి. చూడిగా అది నువ్వు తీసుకొని నాకు ఇచ్చే. నువ్వు తీసుకొని ఇవ్వు. ఇవ్వు తొందరగా ఇవ్వండి. కష్టపడి ఇవ్వు నాన్న తొందరగా. కావాలి దీంట్లో నీకు 10 కాళ్ళు వస్తాయిరా. 10 నీకు వస్తాయి. అదే ఓకే, ఇది వావ్ చూడండి. అప్పు సర్ప్రైజ్ గా నా కోసం రాఖీకి కొని పెట్టింది. అంత ఇష్టంగా ఏమి ఇస్తలేదు. థ్యాంక్ యూ నాన్న. నాకేనా ఇది? నాకేనా? వావ్ థ్యాంక్ యూ. ఐ లవ్ యూ. సరే నువ్వు నాకు కొని. ఓకేనా? ఇస్తాడంట నీకు కూడా అదే చెప్తుండు. నువ్వు నాకు కొని. నాకు కొని. నా బర్త్డేకి తీసుకోవాల్సింది అప్పుడే మొన్న పోయి కొనుక్కోవచ్చు. థ్యాంక్ యూ అప్పు. అస్సలు హగ్గు. థ్యాంక్ యూ అప్పు.
నువ్వు ఇంత మంచిదాన్ని ఎక్స్పెక్ట్ చేయలేవు. నా కోసం డైమండ్ బ్రేస్లెట్ ఇట్లా గిఫ్ట్కి ఇస్తావని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. నీ కొడుకులు రాఖీ కడితే నా కోసం బ్రేస్లెట్ గిఫ్ట్ ఇస్తావా? ఎంత గొప్ప చూడండి. మా అన్నయ్య జస్ట్ నాకు 2000 ఇచ్చాడు. మా అప్పు చూడండి 1 lakh డైమండ్ బ్రేస్లెట్ ఇచ్చింది. వావ్, నేర్చుకో అన్నయ్య చూసి. నేనే కట్టి దాంట్లో 30,000. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. ఓకే, ఇక్కడ బుట్ట మమ్మీ ఇగో నా ఖాతాలో ఇంకొకటి వచ్చింది. మా రింగ్ ఇస్తా. నాకు కూడా డైమండ్ బ్రేస్లెట్ కావాలి నా బర్త్డేకి. నువ్వు ఎట్లా డిసైడ్ చేసావు? అట్లా కొన్నావు కదా, అది నాకు సడన్ గా ఇస్తావేమో అని నేను ఎక్స్పెక్ట్ చేసిన. రైట్, నువ్వు మంచిదాన్ని నువ్వు ఇచ్చినా నేను ఇయ్యనట్టువా? నేను మంచిదాన్ని కాదట్టువా? నువ్వు మంచిదాని అప్పు, దేవతవి. మంచి నీ బర్త్డేకి నేను ఏదో ఒకటి ఎందుకు ఇస్తావు? డైమండ్ బ్రేస్లెట్ ఇవ్వాలి నువ్వు కూడా. నేను ఇయ్యాలి. నేను ఓన్లీ నువ్వు ఇస్తావా? నువ్వు ఇచ్చుకో. ఒక రింగ్ ఇస్తా, లేదంటే ఒక చిన్న స్టడ్స్ ఇస్తా. అంత లేదా మన డైమండ్ బ్రేస్లెట్ ఎందుకు, డైమండ్ నెక్లెస్ ఇస్తుంది. అబ్బా అంచు ఎంత పెద్ద జాలి గుండె అసలు. ఆల్రెడీ ఉంది తన దగ్గర, తను ఇచ్చేస్తుంది. తిప్పించింది మనం. గట్టి ప్లాన్ చేశారు ఫ్యామిలీ అంతా. అమ్మో, చిన్న బ్రేస్లెట్ ఇచ్చి కొంచెం నెక్లెస్ చంపేద్దామని. 5 లక్షల రూపాయలు 10 లక్షలు ఇచ్చేస్తుంది. పెద్ద డబ్బుతో కొలవలేము. సో అస్సలు ఇవ్వ. నేను పెద్ద మనసు. నాకు ప్రేమే లేదు అసలు. నాకు ప్రేమే లేదు, నాకు మనసే లేదు. ఎస్, ఇప్పుడు మనం రాఖీ కడుతున్నాం. ఓకేనా? ఇది 4th year రాఖీ కడుతుంది లేంచి. దానికి గిఫ్ట్ ఇవా? నాకేం లేదు. స్నాక్స్ ఇగో నీ రాఖీ గిఫ్ట్. ఓకే, ఒక ప్యాకెట్ కొని దానికి అట్లాంటిది. అరే ఆర్యకి ఎన్ని రాఖీస్! ఆహా, సో ఇది అక్షంతలు పట్టుకున్నాను. కాలు మొక్కు, కాలు మొక్కు మొత్తం. గుడ్ జాబ్. హగ్గి అక్కకి, హగ్గి. సో ఇది ఈరోజు మా రాఖీ పౌర్ణమి అనమాట. సో మా అక్కది కూడా నేనే కట్టాను, బట్ మా అక్కది డబ్బులు ఇవ్వలేదు. నేను అది అక్కకు కూడా ఫోన్ చేసి చెప్తా. మామూలుగా అయితే అక్క వీడియో కాల్ చేస్తుంది, కాకపోతే ఈరోజు చెప్పాను కదా ట్రావెలింగ్లో ఉండడం వల్ల కాల్ చేయలేకపోయింది అది. సో ఇప్పుడు నెక్స్ట్ విక్కీ దగ్గరికి వెళ్తున్నా. సో ఫస్ట్ టైం వాడికి కట్టబోతున్నా రాఖీ. సో అక్కడ కూడా కవర్ చేద్దాం. మా అమ్మ ఏదో చెప్పిందా తర్వాత రాఖీరా. ఎవరు కట్టిర్రు అవన్నీ? చెల్లి వాళ్ళు ఊరు నుంచి పంపించారు, పొద్దున్నే పంపించి నువ్వు ఫోటో పెట్టు అలాంటి. నేను కూడా పెట్టాలా? తర్వాత నువ్వు నా కాలు మొక్కాలి. నేను మొక్కాలా? మా సైడ్ మొక్కుతారు. అక్షింతలు తీసుకో. నేను మొక్కితే నువ్వు కూడా మొక్కాలి. దగ్గర పెట్టి కాలు. చెప్పురా. నేను ఇవ్వకూడదా? ఇవ్వాలి నువ్వు కూడా. హారతి
వెరైటీగా ఉందని థ్యాంక్ యూ. స్వీటా? స్వీట్ నువ్వు కాదు, నేను తీసుకున్నా. ఇప్పుడు కాలు ముక్కు. ఓకే, ఇది రూల్ లేదనుకుంటే క్రియేట్ చేస్తుందని నాకు అనిపిస్తుంది. ఇది బేసిక్ గా ఒక నిమిషం, బేసిక్ గా అబ్బాయిలు చిన్నోళ్ళైనా పెద్దోళ్ళైనా రాఖీకి చెల్లెలకి కానీ అక్కలకు కానీ మొక్కాలి. అది మా సైడ్ అసలు లేదు. కాబట్టి నేను కడుతున్నా కాబట్టి మొక్కుతారు. ఇందాక వీడియోలో చూసారు కదా, అక్కనే అవుతా నీకన్నా పెద్దదాన్ని. అయితే ఓకే అక్క. గాడ్ బ్లెస్ యూ. తొందరగా పెళ్లి చేసేసుకో ఇయర్ లోపు. సేమ్ ఇక్కడ కూడా సేమ్. థ్యాంక్ యూ. ఏం గిఫ్ట్ ఇచ్చారు? రాఖీ. థ్యాంక్ యూ. మాది అడ్వాంటేజ్ తెలుసా, మేము ఫ్రెండ్షిప్ డే చేసుకుంటాం, రాఖీ చేసుకుంటాం. సో బేసిక్ గా నేను ఎవరికి రాఖీ కట్టను, మా అన్నయ్యకి తప్ప. బట్ వీడు లాస్ట్ ఇయర్ నుంచి చాలా క్లోజ్ అయ్యాం మేము. సో వీడికి సిబ్లింగ్స్ లేరు కాబట్టి నేను సిబ్లింగ్ అన్నమాట. అంతే. హ్యాపీ, నేనైతే చాలా హ్యాపీ యాక్చువల్లీ. అరే నీకు హారతి ఇవ్వలేదు కొంచెం. ఓకే, అట్లా సగం సగం పల్లి ఏం తెలీదు. ఓకే, హారతి ఎందుకు ఇస్తారు చెప్పు? బాగుంటుంది, మంచిగా ఉండాలని. అంతే కదరా? కాదా? తెలీదు నాకు కూడా. నీకు తెలిసినట్టు బిల్డప్ ఇచ్చావు. ఇంకా సో ఇది గైస్, నెక్స్ట్ జెంట్స్ కూడా ఏదైనా కడితే గిఫ్ట్లు వచ్చేవేమన్నా ఉంటే పుట్టిస్తే బాగుంటది. అన్ని ఇంకా మా వాళ్ళకి ఏంటి వోచర్లు పంపిస్తున్నా, అమెజాన్ వోచర్లు, మింత్రా వోచర్లు. నాకు కూడా పంపిస్తే అయిపోయింది కదరా. అంతే అంటావు. నేను యాక్చువల్ అదే అనుకున్నా, సరే బాగుంది చూడగానే అనిపించింది, సరే ఇది రిటర్న్ పెట్టచ్చు యాక్చువల్లీ మనం కావాలంటే. నేను అదే అనుకున్నా వోచర్ ఇద్దామని, బట్ అది గైస్ సరే ఫస్ట్ ఇచ్చావు కదా. ఓకే ఉండండి, వోచర్ కూడా ఇద్దాం ఏమో. ఓకే, సో ఇది గైస్ ఈరోజు నా రాఖీ పౌర్ణిమ. షార్ట్ అండ్ స్వీట్ గా ఎలా అయిపోయింది. మా ఇంట్లో బాగా అయిందిరా ఈరోజు. సో అంటే మా ఆర్యగాడికి వాళ్ళకి ఎవరు లేరు కదా, నేనే కట్టా. ఇంకా ఎంత ఇచ్చారు తెలుసా? వాడు ఒకటి చిన్న పెద్దోడు 100, చిన్నోడు 20 రూపీస్. కాదు డైమండ్ బ్రేస్లెట్ ఇచ్చారు వాళ్ళ అమ్మది. కానీ చాలా మంది ఈ రోజు అన్నలందరూ బుక్ అయిపోయారు. ఇట్లాంటి ఒక డే జెంట్స్ కూడా ఉంటే బాగుంటదని కోరుకుంటున్నాను. డే లేదు చూడు, తమ్ముళ్ళైనా అంతే. ఇప్పుడు చూడు, నేను తమ్ముడిని, నాకు ఇవ్వచ్చుగా, లేదు ఇవ్వాలి. అలాంటి ఒక రోజు పెట్టుకో, నేను ఖచ్చితంగా ఇస్తా. ఒక స్ట్రైక్ చేస్తాం మేము బాయ్స్ అందరం. సో ఇది గైస్ ఈరోజు మా ఫెస్టివల్ ఎలా అయింది. సో మీది ఎలా అయింది అనేది కూడా మీరు కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. నెక్స్ట్ వ్లాగ్ లో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్. బాయ్ గైస్.